రాకాలోకంకి స్వాగతం. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత, అనంతమైనటువంటి నిరీక్షణ తరువాత అయోధ్యలో రామజన్మభూమి మందిరం నిర్మాణమైంది. సాధారణమైనటువంటి పోరాటం కాదు. దాదాపు ఒక 40 తరాలకు చెందినటువంటి భక్తులు, శ్రద్ధాళువులు, యోధులు, సాధువులు, సన్యాసులు కాయాన్ని కర్పూరం చేసి, ఆయుష్ను హారతి చేసి చేసినటువంటి పోరాట ఫలితంగా వచ్చినటువంటి రామజన్మభూమి మందిరం ఇది. బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడాను మెజారిటీ కమ్యూనిటీ, సంఖ్యాధిక్య కమ్యూనిటీ తన యొక్క మందిరాన్ని కాపాడుకునేందుకు ఇంతగా పోరాడాల్సి వచ్చినటువంటి సంఘటన మరొకటి లేదు. చిట్ట చివరికి ఇది సాకారమైంది. అయోధ్యలో రామజన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జయప్రదంగా పూర్తయింది. అయోధ్య ఉద్యమంలో ప్రారంభ దశలో ఉన్నటువంటి ఒక కార్యకర్తగా, ఆ సమయంలో ఒక ఆర్గనైజర్గా, రామశిలా పూజన్, రామజ్యోతి ఇటువంటి కార్యక్రమాల్లో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఈ సమయంలో మనసులో ముప్పిరిగొన్నటువంటి భావాలను ఫ్రేమ్ కట్టి, అక్షరాల ఫ్రేమ్ కట్టి బిగించి చూపించటం చాలా కష్టము. ఇది అనిర్వచనీయమైన అనుభూతి. ఇది మాటలకు అందనటువంటి అనుభూతి. సముద్రపు అలలు ఒకటి తర్వాత ఒకటి వచ్చి తీరాన్ని తాకినట్టుగా ఈ మనోఫలకం మీద ఒక భావం తరువాత మరొక భావం, ఒక ఉద్రేకం తరువాత మరొక ఉద్రేకం వచ్చి తాకి అసలు ఒక మాట లేకుండా చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ దేశపు సర్వోచ్చ అధికారి అయినటువంటి ఎగ్జిక్యూటివ్ హెడ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ గారి సమక్షంలో అయోధ్య జన్మభూమి మందిర నిర్మాణ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి మహంత నృత్యగోపాల్ సమక్షంలో అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగింది. ఇది బహుశా గత 1000 సంవత్సరాలలోని అత్యంత గొప్ప సంఘటనగా, అత్యంత ఉదాత్తమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా ప్రధానమంత్రి చేసినటువంటి ప్రసంగం కానీ, అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రసంగం కానీ వాటిని వింటూ ఉంటే ఇంకొక ప్రాణ ప్రతిష్ఠ గురించి, ఇంకొక మందిర ఇనాగరేషన్ గురించి, అయోధ్యలాగే ఇంకొక బానిస చిహ్నాన్ని తొలగించే సమయంలో జరిగినటువంటి వాద వివాదాలు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. అయోధ్య మందిరానికి ముందు ఈ దేశంలో సోమనాథ మందిరం కూడాను గజనీ నుంచి ఔరంగజేబ్ దాకా పదే దాడులు చేసి, ధ్వంసం చేసి, కేవలము భగ్న శకలంగా, శిథిలంగా పడి ఉన్నటువంటి మందిరాన్ని పునర్నిర్మించటం జరిగింది. సర్దార్ పటేల్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత గుజరాత్ తీరంలో అరేబియా సముద్రం దగ్గర ఆయన నిలబడి సాగర జలాల్ని చేతుల్లో పట్టుకుని ప్రతిజ్ఞ చేశారు, ఈ సోమనాథ మందిరాన్ని నేను మళ్ళీ పునర్నిర్మిస్తాను అని. ఆయన ప్రతిజ్ఞ చేసిన తరువాత సోమనాథ మందిరాన్ని పునరుద్ధరించడం ఆయన ప్రారంభించారు. ఈ పని చేస్తూ ఉండగానే ఆయన చనిపోయిన తరువాత ఆయన ప్రియ మిత్రుడు, ప్రియ శిష్యుడు అయినటువంటి కన్హయ్యాలాల్ మాణెక్లాల్ మున్షి, కేఎం మున్షి ఆ పనిని పూర్తి చేశారు. కేఎం మున్షి హైదరాబాదు విమోచన సమయంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా హైదరాబాదులో ఉన్నారు. నిజాంతో మాట్లాడి ఆయనను సరెండర్ చేయించినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారతీయ విద్యాభవన్ విద్యాసంస్థలని ప్రారంభించిన వ్యక్తి. విశ్వ హిందూ పరిషత్ సాందీపని ఆశ్రమంలో ప్రారంభమైన సమయంలో ప్రారంభించిన తొలితరం 5-6 నాయకులు పరంపూజనీయ గురూజీ, ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి గురూజీ గోల్వాల్కర్, శివశంకర్ ఆప్టే, చిన్మయానంద, అదేవిధంగా మైసూరు మహారాజు శ్రీకంఠ జయచామరాజ వడయార్, అదేవిధంగా కేఎం మున్షి, వీళ్ళందరూ కలిసి విహెచ్పిని ప్రారంభించారు. అందులో కేఎం మున్షి ఒకరు. కేఎం మున్షి ఈ మందిరాన్ని నిర్మించారు. మందిరాన్ని నిర్మించే ముందు గాంధీజీ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్తే గాంధీజీ దీనికోసము డబ్బు ప్రభుత్వం కాక ప్రజల నుంచి సేకరించాలి, ఇది ప్రజల మందిరం కావాలి అని అన్నారు. ఆ తరువాత జనసాధారణం దగ్గర నుంచి విరాళాలు సేకరించి ఈ మందిరాన్ని నిర్మాణం చేశారు. అయోధ్యలో కూడాను ఇదే రకంగా ఒక ట్రస్ట్ ఏర్పడింది. ఆ ట్రస్ట్ ప్రజల నుంచి దాదాపు 5,000 కోట్ల రూపాయల్ని పోగు చేసింది. అతి పేద నుంచి అతి ధనవంతుడి దాకా డబ్బులు ఇచ్చారు. దాంతో ఈ మందిర నిర్మాణం జరిగింది.
అయితే మే 11, 1951లో సర్దార్ పటేల్ చనిపోయిన తరువాత కేఎం మున్షి ఆధ్వర్యంలో మందిరానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. సోమనాథ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. మందిరం యొక్క ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ రాష్ట్రపతి, అప్పటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ని ఆహ్వానించారు. బాబు రాజేంద్ర ప్రసాద్ రావడానికి సిద్ధమయ్యారు. అయితే జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి, మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది హిందువులకు సంబంధించింది, మీరు వెళ్ళడానికి వీల్లేదు, దీనివల్ల ముస్లింల మనోభావాలు గాయపడతాయని చెప్పి కుహనా సెక్యులర్ కబుర్లు నెహ్రూ గారు చెప్పి మీరు వెళ్ళకూడదన్నారు. సర్దార్ పటేల్, నేను రాష్ట్రపతిగా కాదు, ఒక హిందువుగా, ఒక భక్తుడుగా, ఒక శివుని శ్రద్ధాళువుగా వెళ్తాను, వెళ్ళి తీరుతానని చెప్పారు. చెప్పిన తరువాత అప్పుడు గుజరాత్ గవర్నర్గా ఉన్నటువంటి జామ్ సాహబ్ నవాబ్ అయినటువంటి మహారాజా దిగ్విజయ్ సింగ్కి నెహ్రూ లేఖ రాసి, ఇటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వము పాల్గొనకూడదు, మీరు పాల్గొనకూడదు, రాష్ట్రపతి కూడా పాల్గొనకూడదు అని చెప్పేసి ఆయన ఆంక్షలు విధించి, దీనివల్ల ముస్లింల మనోభావాలు గాయపడతాయి, ఇప్పుడిప్పుడే ఈ దేశంలో నెమ్మదిగా పరిస్థితులు మామూలు అవుతున్నాయి, మీరు ఇవన్నీ చేయటానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఆక్షేపించారు, శాపనార్థాలు పెట్టారు, శనిగారు, గొణిగారు, రకరకాలుగా చేశారు. ఇటు మహారాజా దిగ్విజయ్ సింగ్ పట్టించుకోలేదు, కేఎం మున్షి పట్టించుకోలేదు, బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా పట్టించుకోలేదు. మొత్తానికి వారు వెళ్ళారు. అయితే ప్రభుత్వం పైన పట్టున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ దానికి సంబంధించినటువంటి ప్రసారము రేడియోలో జరగకుండా చూశారు. మీడియాలో మినిమల్ కవరేజ్ వచ్చేలాగా చేశారు. ఏదో హిందూ లాంటి 1-2 పత్రికల్లో కవరేజ్ వచ్చింది, కానీ చాలా పత్రికల్లో కవరేజ్ కూడా రాలేదు. అంటే నెహ్రూ పూర్తిగా సోమనాథ మందిర పునరుద్ధరణ, బానిస చిహ్నమైనటువంటి భగ్నావశేషాలని తొలగించి అక్కడ భవ్య మందిర నిర్మాణాన్ని పూర్తిగా బ్లాక్అవుట్ చేశారు. ఆయన దీన్ని వ్యతిరేకించారు ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం. వాస్తవానికి అది కుహనా సెక్యులరిజం. 73 సంవత్సరాల తరువాత అయోధ్యలో బానిస కట్టడం తొలగి, ఆ బానిస కట్టడం స్థానంలో రామజన్మభూమిలో ఆ నవ్య దివ్య మందిరం ఏర్పాటైంది. సుగమ్యమైనటువంటి మందిరం ఏర్పడింది. ఆ మందిరము ఏర్పడ్డ తరువాత అందులో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు దేశ రాష్ట్రపతి దీనిని ప్రారంభించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొన్నారు. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. 73 సంవత్సరాల గ్యాప్లో 2 మందిరాలు, 2 ప్రాణప్రతిష్ఠలు, 2 ప్రధానమంత్రులు. ఇద్దరి దృక్పథంలో ఉన్న తేడా చూడండి. కుహనా సెక్యులరిజం పేరిట ఆయన సోమనాథ మందిరాన్ని వార్తని కబళించి వేసి దానికి ప్రచారం రాకుండా బాబు రాజేంద్ర ప్రసాద్ని నియంత్రించి ఆయన ఈ దేశంలో కమ్యూనలిజాన్ని ఆపలేకపోయారు, మత కల్లోలాల్ని, మత ఘర్షణల్ని ఆపలేకపోయారు. మతతత్వము వెర్రితలలు వేసి మరో పాకిస్తాన్ని డిమాండ్ చేసేటటువంటి స్థానానికి రాకుండా ఆయన నిరోధించలేకపోయారు. ఆయన సృష్టించిన కుహనా సెక్యులరిస్టు త్రిశంకు స్వర్గము ఆయన కాలంలోనే ధ్వంసమైపోయింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ కాలానికి వచ్చేటప్పటికీ, ఆ తర్వాత పాలకులు వచ్చేటప్పటికీ ఈ కుహనా సెక్యులరిజం వెర్రితలలు కాదు, 1000 తలలు కాదు, 1,00,000 తలలు వేసి ఈ దేశంలో మరొక పాకిస్తాన్ని సృష్టించేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి నెహ్రూవియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం టోటల్గా ఫెయిల్ అయింది. నెహ్రూవియన్ సెక్యులరిజం మోడల్లో భాగంగా సోమనాథ మందిర నిర్మాణం పైన ఆయన విధించినటువంటి ఆంక్షలు అన్నీ కావు. అదే అయోధ్య దగ్గరికి వచ్చేటప్పటికే అయోధ్య మందిర నిర్మాణము ప్రజలందరి భాగస్వామ్యంతో అవడమే కాదు, సమాజంలోని అన్ని వర్గాలు దీన్ని సమర్థించటమే కాదు, అనేక మంది ముస్లిములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటి. రెండవది, అత్యంత శాంతిపూర్ణ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. కేవలం అయోధ్యలోనే కాదు, దేశం యావత్తు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైంది. బిగ్ స్క్రీన్స్ పెట్టిన వాళ్ళు కొందరు, ఈ ఐమాక్స్ వంటి థియేటర్స్లో డైరెక్ట్గా ప్రదర్శన చేసిన వాళ్ళు కొందరు, కోట్లాది లక్షలాది మంది ప్రజలు తమ మందిరాల్లో, గ్రామాల్లో, కాలనీస్లో ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరుపుకున్నారు. లైవ్లో ప్రాణప్రతిష్ఠను వీక్షించారు. 73 సంవత్సరాలలో
ఎంత తేడా వచ్చిందో చూడండి. కుహనా సెక్యులరిస్టు సౌధము నెహ్రూ ఏదైతే కట్టారో అది ఆయన జీవిత కాలంలో కుప్పకూలింది. మత కల్లోలాలు పెచ్చరిల్లినాయి. పాకిస్తాన్ జిందాబాద్ నినాదం చేసే వాళ్ళ సంఖ్య ఈ దేశంలో పెరిగింది. పాకిస్తాన్తో క్రికెట్ ఆడితే ఆకుపచ్చ జెండా రెపరెపలాడించే వర్గం ఈ దేశంలో పెరిగింది. ఈరోజు అటువంటి వర్గాలు తిరోగమనంలో ఉన్నాయి. రాళ్ళు విసిరినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ జిందాబాద్ అన్నవాళ్ళు, హమే ఆజాదీ చాహి అనేటటువంటి టుకుడే టుకుడే గ్యాంగ్ ఇప్పుడు తిరోగమనంలో ఉంది. 73 సంవత్సరాలలో 2 మందిరాలు, 2 ప్రాణప్రతిష్టలు, 2 ప్రధానమంత్రులు, ఒకే రకమైన పరిస్థితి, 2 వేర్వేరు రకాల నిర్ణయాలు. ప్రజామోదంతో సంబంధం లేకుండా అప్రజాస్వామికంగా తన భావాన్ని రుద్దేటటువంటి నెహ్రూవియన్ మోడల్, ప్రజాభీష్టాన్ని తలొగ్గి ప్రజలందరి భాగస్వామ్యంతో అద్భుతమైనటువంటి మందిర ప్రాణప్రతిష్టను నిర్వహించినటువంటి నరేంద్ర మోదీ. బహుశా రానున్న రోజుల భారతదేశానికి ఏ రకమైనటువంటి పాలన కావాలో, ఎటువంటి వ్యవస్థ కావాలో, ఈ దేశంలో మేల్కొన్నటువంటి సాంస్కృతిక జాతీయవాదము ఈ దేశాన్ని ఏ రకంగా విజయ తీరాలకు చేరుస్తుందో చెప్పాలన్నట్టయితే 22 జనవరి 2024 అయోధ్యలో జరిగినటువంటి ప్రాణప్రతిష్ఠ, దానిలో ప్రధానమంత్రి స్వయంగా అన్ని నియమ నిబంధనల్ని పాటించి 11 రోజుల ఉపవాసం చేసి తీర్థక్షేత్ర దర్శనం చేసి పూర్తి భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడము, రామమందిరంతో పాటు జాతీయ పునర్జాగరణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన చెప్పడము, ఇది 2వ స్వాతంత్ర విజయంలాగా కనిపిస్తోంది నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.